హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళారన్నమాట టెంపుల్కి. సో వంటలు అన్నీ చేయమన్నారు. సో పొటాటో కూర్మా అండ్ పరోటా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ముందుగా పొటాటోస్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాయిల్ చేయాలన్నమాట. బాయిల్కి ఒక కుక్కర్లో సరిపడా వాటర్ వేసుకొని దాంట్లో పెట్టుకుని ఓ 2-3 విజిల్స్ రానివ్వాలి. నాకు చాలా ఇష్టం ఈ పొటాటో కూర్మా అంటే. ఎక్కువ భోజనాల్లో పెడతారు, బాగుంటుంది. 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇవి అయిపోయినాక ఈలోపు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కోసుకోవాలి కూర్మాలోకి. ఇది చాలా చీరిగ్గా కోసుకుంటే బాగుంటుంది, ముక్కల కన్నా కొంచెం గ్రేవీలా ఉంటుంది అనమాట. సో నేను ఇది స్పీడ్లో పెట్టాను, ఎక్కువ లాంగ్ వచ్చేస్తుందని. తర్వాత ఉడికిపోయిన పొటాటోస్ ఇలాగ దాని మీద ఉన్న తొక్కలు తీసుకోవాలి, అన్నీ సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇవి ఏంటంటే పెద్దగా ఉన్నాయి కదా, సో చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి మనం ఇవి బంగాళదుంప ఉడికిపోయిన ముక్కల్ని. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అది మంచిగా ఎగుతాయి కదా, సో దాంట్లో కొంచెం ఆయిల్ కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి దాంట్లో వేసేయాలన్నమాట. సో కాసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కలుపుకోవాలి కాసేపు. వంట చేస్తుంది మనమే, సో ఒక వీడియో ఉండాలి కాబట్టి ఒక వీడియో తీయించుకున్నాను. సో దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దాంట్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్. అలానే గరం మసాలా కూడా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు, మన టేస్ట్కి బాగుంటుంది. వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసాను మగ్గుతుందని. చూసారు, ఓపెన్ చేశాను, కలుపుతున్నాను. తర్వాత దాంట్లో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇందాక కట్ చేసిన పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో యాడ్ చేసుకొని అండ్ సరిపడా కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం వేసుకున్నాము, 1 స్పూన్ కారం. తర్వాత ఇది ఒక 1 విజిల్ 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఇందాక ఆల్రెడీ అలాగా పెట్టాం కాబట్టి ఓ విజిల్స్ అయిపోయాయి. ఇది ఓపెన్ చేసే అబ్బాయి ఎంత బాగుందో, నాకైతే నూరు ఊరింది అనమాట ఆ టైంలో. నాకు పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం, వెజ్లో అయితే చాలా బాగా తింటాను, పొటాటో ఫ్రై కానీ కర్రీ కానీ. స్పూన్ వేయాలి. స్పూన్ వేసాను. అయ్య బాబోయ్, స్పూన్ కారం కారం స్పూను 2 స్పూన్లు వేసి తగలెట్టేశారు. అప్పుడే టెంపుల్ నుంచి వచ్చింది, సో సరదాగా చెప్పామన్నమాట అలా చేసామని చెప్పి. మా తమ్ముడు వీడియో తీసాడు ఈలోపు. లాస్ట్లో కొత్తిమీర అలా వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈలోపు మా చెల్లి వచ్చిందనమాట. వాళ్ళ ఇంట్లో తనకు నచ్చిన కూర ఉండాలన్నమాట. సో కూర పట్టుకెళ్ళడానికి వచ్చింది మా చెల్లి. ఎలా ఉంది? సూపర్. సో కర్రీ డన్. తర్వాత మనం పరోటాలు చేసుకోవాలి, పరోటాలు కాల్చుకోవాలన్నమాట. అలా కొన్ని పరోటాలు ఉంటే అలా ఆయిల్ అది వేసుకొని అటు ఇటు కాల్చుకుంటున్నాను అనమాట. ప్యాకెట్కి 8 or 7 ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కాల్చుకున్నాను అనమాట. ఇంకా పక్కన మా అమ్మ ఇడ్లీ కూడా పెట్టింది లోపు. సో ఇవన్నీ అయిపోయాక పరోటా పొరలు రావడానికి కొంచెం అలాగా చేశాను అనమాట, బాగుంటుందని చెప్పి. లాస్ట్లో నాకు ఫేవరెట్ డైలాగ్, చంపార్ మే బంపర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.